హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మీకు ఇవాళ బ్లాగ్ అమ్మ నాన్న పెళ్లి రోజు. వాళ్ళకి ఫస్ట్ స్వీట్ తినిపించి ఇంకా మేము షాప్కి అది వెళ్ళిపోయామండి. షాప్ అనేది చూసుకొని నైట్కి మా ఆయనగారు వాళ్ళు వచ్చాక కేక్ తెప్పించాము. కేక్ తెప్పించి పిల్లలందరూ ఉన్నారు కదండి, సరదాగా అలా కేక్ కోయించాము. ప్రతి సంవత్సరం కూడా మ్యారేజ్ డేకి కంపల్సరీ కేక్ కోయిస్తామండి. కేక్ కోయించింది వాళ్ళకంటే ఈ పిల్లల సరదా ఎక్కువండి. బెలూన్స్ ఏవో చేశారు, వాళ్ళు ఏదో బర్త్డే కింద సెలబ్రేషన్స్ చేసుకునేవారు. వీళ్ళకి స్వీట్ మెమరీస్ కింద ఇవే కదండి గుర్తుగా ఉంటాయి. మా అమ్మ మా నాన్నకి మగపిల్లలు లేరండి, నేను చెల్లె. ఇంకా వాళ్ళకి మగపిల్లలైనా ఆడపిల్లలైనా అన్నీ ఇంకా మేమే. వాళ్ళకి మేము తప్ప ఇంకెవరండి సరదాలు అవి తీరుస్తారు. మనం ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం వాళ్ళకి కూడా అన్ని సరదాలు చేయాలనే కదా, చేసుకోవాలనే కదా వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ వాళ్ళు బయటకి ఎక్స్ప్రెషన్ చేయలేరు. మనల్ని అందరినీ మనల్ని కని పెంచి పోషించి అమ్మ చాలా కష్టపడ్డదండి. ఇంకా నాన్న కూడా ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి రెండేసి పురుళ్ళు వేయడం అది నార్మల్ విషయం కాదండి. అది పడ్డ వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వీళ్ళు చాలా బాధలు పడి మమ్మల్ని పెంచారండి. అది మేము ఎప్పటికీ కూడా మర్చిపోము. నేను పెద్ద కొడుకు, చెల్లి చిన్న కొడుకు కిందే వాళ్ళని ఎప్పుడు కూడా మేము కంటికి రెప్పలా చూసుకుంటాం. ఇలాగే వాళ్ళు మరెన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఇంకా నాకు మాటలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదండి. అమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది, పట్టుకొని ఏడ్చేసింది. అమ్మ ఏంటంటే కొంచెం ఫీలింగ్ ఉండేది మాట, మాకు మగపిల్లలు లేరు ఇది అని అమ్మ కొంచెం బాగా ఫీల్ అయ్యేది. తర్వాత ఇంకా మేము ఆ లోటు లేకుండా మేము కవర్ చేసేవాళ్ళమి. అలాగే మా ఆయన మా మరిది కూడా వాళ్ళకి ఇంకా కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంటారండి. ఇలాగే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా